ఆయన పడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒక ఎడమవైపున ఒకని ఆ నేరస్తుడు ఆయనతో కూడా సిలువ వేసి, యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించని చెప్పారు. వారు ఆయన వస్త్రము పంచుకుంటే చీట్లు వేసింది. మొదటి మాట చెప్పడానికి జీర్ణించుట ఈరోజు సిలువ పలికిన 7 మాటలు. మొదటి మాట మనం నేర్చుకుందాం. లూకాసు వార్త 23:34. తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇది యేసుక్రీస్తు ప్రభువారు సిలువ పలికిన మొదటి మాట. ఈ మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. తన సిలువ వేసిన వరకు విజ్ఞాపన చేసే మాటగాను, క్షమాపణ కలిగే మాటగాను, ప్రేమ కలిగే మాటగాను ఈ మాట మనం వర్ణించవచ్చు. తనను హింసించిన వారి కొరకు దేవుడి మాట సిలువ పలకటం జరిగింది. యేసుక్రీస్తు వారు సిలువను గొల్లాలకు తీసుకెళ్తున్నప్పుడు 3 సార్లు ఆ సిలువ జారి కింద పడిపోయింది. ఆ సమయంలో 17 గంటల పాటు సిలువ దేవుడు దప్పికతో బాధపడుతూ ఉన్నాడు. యేసు శరీరంలో మొత్తం 5,480 గాయాలు తగిలాయి. యేసు తలపై 17 ముళ్ళు గుచ్చుకున్నాయి. యేసు మన కోసం సిలువలో 6.5 సెంటీమీటర్ల రక్తాన్ని కార్చారు. ఇప్పుడు మనం మొదటి మాట గురించి తెలుసుకుందాం. ఆయన పరిచర్యలో తన పరిచర్య ప్రార్థనతోనే ప్రారంభిస్తారు, ప్రార్థనతోనే ముగిస్తారు. యేసు సిలువలో మన క్షమాపణ కొరకు విజ్ఞాపన చేస్తాడు, మన పాపాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వీరెరుగరు అనగా మానవులు ఆధ్యాత్మిక బుద్ధితనంతో ప్రార్థన చేస్తున్నారు. ఎంతగా మానవులు ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దేవుడిని హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, అపహసించినప్పటికీ దేవుడు క్షమాపణ కొరకే ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి ఆయన దేవుడితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో అర్థమవుతుంది. 7 మాటల్లో 3 మాటలు ప్రార్థనా మాటలు. స్వయంగా యేసు ప్రభు మానవ పాపను క్షమించినవారు. ఇప్పుడేమో లోక పాపను మోసుకుంటూ దేవుడు గొర్రె పిల్లలు వాక్యం సెలవిస్తున్నారు. ఒక వ్యక్తి మొదటి మాటలు చివరి మాటలు ఎంత శ్రేష్టమైనవో, చిన్నపిల్లలు ముద్దుగా మాట్లాడే మాటలు పేరెంట్స్కి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదా. అలాగే ఒక వ్యక్తి చివరి మాటలు చనిపోయిన సమయంలో మరణ పడకం ఉన్న మాటలు కూడా చాలా విలువైనవి. ప్రపంచానికి ఏమి కావాలో దాని గురించి మనం ప్రార్థించాలి. ప్రపంచానికి శాంతి కొరకు, సమాధానం కొరకు, రక్షణ కొరకు, నిత్య జీవం కొరకు, క్షమాపణ కొరకు, కృప కొరకు ఇలాంటి మాటలు కూడా ప్రజలకు మనం బోధించాలి. అలా దేవుడు సిలువలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకి మాటలను బోధించాడు. ఆయన మరణిస్తున్న టైంలో కూడా మనకి నోరు తెరిచి ఆయన వాక్యాన్ని చెప్పాడు. ఆ టైంలో దేవునికి గొప్ప బాధ ఉంది. అద్భుతమైన ప్రవచనాన్ని మనకు అందించారు. కీర్తన 22:18 వాక్యం ఉంటుంది, నా వస్త్రాల కోసం వాళ్ళు చీటీ వేసుకున్నారు. యేసుప్రభుకి దేవుని మీద ఆస్తి ఏమైనా ఉందంటే ఆయన చెప్పులు, ఆయన వస్త్రాలే. దేవుడు ఒక సందర్భంలో అంటున్నాడు, ఆకాశ పక్షులకి గోళ్ళు ఉన్నాయి, నక్కలకు గొడుగులు ఉన్నాయి, కానీ మనిషి కుమారుని తలదాచుకోవడానికి స్థలం లేకుండా పోయిందని దేవుడి వాక్యంలో అంటున్నాడు. యెషయా 53:5 మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడాడు. మనం చేసిన పాపాలు బట్టి ఆయన సిలువలో గాయపరిచారు, మన దోషం బట్టి ఆయన నలగొట్టబడ్డారు. మత్తయి సువార్త 6:14 మనుషుల అపరాధములను మీరు క్షమించిన వల్ల మీ పరలోక తండ్రి ఆ పాపాలను క్షమిస్తాడు. మన పట్ల ఎవరైనా తప్పు చేసినా, ఆయన బాధలు పెట్టినా వాళ్ళని క్షమించేవాళ్ళగా మనం ఉండాలి. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని క్షమించకుండా అదే తప్పు మనం చేస్తారు, పాపంగా ఏర్పడుతుంది. వీరెరుగురు అంటే ఇక్కడ దేవుడు తల్లి ప్రేమ చూపిస్తున్నాడు. ఏ బిడ్డగా తన తల్లి అంటుంది కదా, ఎంత అపరాధం చేసినా, ఎంత తప్పు చేసినా తల్లి అంటుంది, నా బిడ్డ తెలియక తప్పు చేశాడు, మనం క్షమించు అని తల్లి అంటుంది. అలాగే ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, అధికారులు కూడా దేవుని పిల్లలు కదా. ఆయన సిలువ వేసినప్పటికీ, హింసించినప్పటికీ, దూషించినప్పటికీ దేవుడు వాళ్ళు తెలియ చేస్తున్నారు, అని క్షమించమని అంటారు. ఇది ఎరుగరు అయినాక దేవుడు తల్లి ప్రేమ చూపిస్తున్నారు. మనం కూడా మన ఎరుగురు వాళ్ళ పట్ల తల్లి ప్రేమ చూపించే వారిగా ఉండాలి. వీళ్ళు క్షమించు అంటే
క్రీస్తు ప్రభువారు విజ్ఞాపన చేస్తున్నారు. పక్షవాది రోగి యొక్క పాపం క్షమించిన ప్రభువు, విచారణకు పట్టుబడి స్త్రీని క్షమించిన ప్రభువు, ఆయన శిలువేతకు కారణమైన వారందరినీ క్షమించిన శిలువలో ప్రార్థన చేస్తున్నారు. క్షమించు అనే మాట మానవ రూపం ఎత్తిన దేవునికి మాత్రం సాధ్యం. ఎందుకంటే ఆ మాటలో దైవత్వం ఉంది. సైఫాను మాటల నుండి పరిశుద్ధాత్మ నింపబడటం వలన తమ రాళ్ళతో కొట్టి చంపిన వారి వరకు ప్రభు వారి మీద ఏ పాపం మోగుకోమో అని పలికారు. ఆ మాటలో ప్రపంచ మానవానికి మాధుర్యం ఉంది, విశ్వశాంతికి సూత్రం ఉంది. అలాగే సైఫాన్ ఎలా అయితే తన దేవుని కొరకు ప్రజల కొరకు ప్రార్థన చేశారో మనం కూడా ఎదుర్కొన్న క్షమించే వాళ్ళుగా ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక తండ్రి ఒక కొడుకు ఉంటారు. కొడుకు ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఆ డబ్బు మొత్తం చెడు స్నేహానికి చెడు వ్యసనానికి వాడుకొని ఆ డబ్బు అంతా ఖర్చు అయిపోయాక తనకి తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక బాధపడుతూ తండ్రికి లెటర్ రాస్తారేమని, నేను ఈ నాన్న పిల్లడానికి కూడా అర్హుని కాదు, మీరు నాకు క్షమిస్తారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం మీకు లెటర్ రాస్తున్నాను. నేను నా ఊరు చివరిలో ట్రైన్లో వెళ్తూ ఉంటాను, మీరు నన్ను క్షమించాను నన్ను కొడుకుగా అంగీకరిస్తే మీరు మా ఇంటి ముందున్న చెట్టుతో తెల్ల వస్త్రాన్ని కట్టి ఉంచండి. మీరు క్షమించాలని అనుకున్న క్షమించకపోతే నా జీవితం అక్కడికి అర్థం చేసుకుంటానని కొడుకు తండ్రికి లెటర్ రాస్తాడు. ఆ లెటర్ చూసిన తండ్రికి చాలా బాధ వేస్తుంది. నా కొడుకు లెక్కలు వస్తే చాలా ఇంకేం వద్దని కొడుకు కోసం చెట్టు మీద తెల్లని వస్త్రాలు కడతారు. ఒక తెల్ల వస్త్రం కనిపించడేమో అని కనిపించకుండా కొడుకు ఏమైనా చేసుకుంటాడేమో అని తండ్రి చాలా తెల్ల వస్త్రాలను కడుతూ ఉంటాడు. ఆ ట్రైన్లో వెళ్తున్న కొడుకు చూసి తన దిగిపోయి తన దగ్గరికి వచ్చి చాలా బాధపడతారు. లోకంలో ఉన్న తండ్రి ప్రేమ కన్నా పరలోకంలో ఉన్న తండ్రి ప్రేమ చాలా గొప్పది. ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తండ్రి అనే శైలిలో మొదటి మాట ప్రారంభించాను. మనం కూడా మన జీవితంలో ఏదైనా తండ్రి అనే ప్రార్థనతోనే మొదలు పెట్టాలి. శిలువలో ఎంత బాధపడ్డా కూడా మన కోసం ప్రార్థన చేశారు. మనకు కూడా ఎంత బాధగా ఉన్నా, ఎంత దుఃఖంగా ఉన్నా దేవునికి ప్రార్థన చేసే వాళ్ళగా ఉన్నారు. ఈ చిన్న లూకా 23వ అధ్యాయం 39వ వచనం నుండి 43వ వచనం వరకు. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువి కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండుమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. రెండో పాట వివరించడానికి సిహెచ్ ప్రెస్కిల్లా దేవుని నామానికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కూడి వచ్చి మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభు వారు శిల్వలో పలికిన రెండో మాట గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక చిన్న వాక్య భాగం చదివితే దాంట్లో లూకా సువార్త 23వ అధ్యాయం 44 నుంచి 39 నుంచి 43 వచనాలు. వేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకోనమని. అందుకైనా వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండుమని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. ఈ యొక్క సంభాషణ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు రెండో మాట ఆ దొంగకు జవాబు ఇస్తూ మాట్లాడినటువంటి మాట. ఎలాంటి పరిస్థితిలో ఆయన మాట్లాడాల్సి వచ్చిందో అనే దాన్ని మనం చూద్దాం. నేను ఒక 3 పాయింట్స్ చెప్తాను. ఆయన ఎలాంటి
పరిస్థితిలో మాట్లాడాల్సి వచ్చిందో ఫస్ట్ ఏంటంటే విచిత్రమైన సందర్భం. యేసుక్రీస్తు ప్రభువారిని ఇద్దరు దొంగల మధ్యన పెట్టడం జరిగింది. అది కాకుండా హేరోదు ఏమన్నాడంటే ఈయనలో నాకు ఏ తప్పు కనిపించలేదు అన్నాడు. పిలాతు కూడా ఈయనలో నాకు ఏ తప్పు కనిపించలేదని చెప్పాడు. ఆయన కూడా బలవంతంగా ఇద్దరు బందిపోటు దొంగల మధ్య ఆయన్ని సిలువ వేయడం జరిగింది. మనం చెప్పొచ్చు ఇది ప్రవచనానికి నెరవేర్పుగా ఉందని. అని యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద చనిపోవడానికి సుమారు 700 సంవత్సరాల ముందు యెషయా అనేటటువంటి భక్తుడు ఈ ప్రవచనాన్ని ఇచ్చాడు. యెషయా 53వ అధ్యాయం 12వ వచనం. యెషయా 53 మనం ఇక్కడ చూసినట్లయితే రోమన్ అధికారంతో ఉన్నటువంటి ఆ యూదా సామ్రాజ్యంలో ఒక వ్యక్తిని శిలువ మీదకు ఎక్కించారు. అంటే ఆ వ్యక్తికి సామాజికంగా ఎటువంటి శిలువ ఉండదు. అందరూ అతన్ని చూసి హేళన చేస్తూ ఉంటారు. అలాంటి వారి మధ్య యేసు ప్రభు వారిని పెట్టారు. అక్కడ అతిక్రమము చేసేవారితో మధ్యలో పెట్టబడ్డారు యేసుక్రీస్తు వారు. ఏ తప్పు చేయకపోయినా యేసుక్రీస్తుని దొంగల మధ్యలో నిల్చోబెట్టారు. ఈ సన్నివేశం మార్కు సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో చూస్తాం. ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. కింద ఫుట్నోట్లో చూసినట్లయితే అనేక ప్రాచీన ప్రతులలో అప్పుడు ఆయన అక్రమకారులలో ఒకడుగా నెంచబడినని చెప్పు లేఖనము నెరవేరినది అని కూర్చబడి ఉన్నది. లేఖనానికి నెరవేర్పుగా ఈ విధంగా జరిగింది అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శిలువ మీద చనిపోవడం అనుకోకుండా జరిగింది కాదు. అది యాక్సిడెంటల్గా జరిగింది కాదు. దేవుని యొక్క దృష్టిలో ఎప్పుడు యాక్సిడెంట్లు ఉండవు. ఆయన దృష్టిలో ఎప్పుడు అపాయింట్మెంట్సే ఉంటాయి. ఆయన అపాయింట్మెంట్ ప్రకారం జరుగుతూ వెళ్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇలాంటి విచిత్రమైనటువంటి సందర్భంలో సెకండ్ పాయింట్ ఏంటంటే విచిత్రమైన విజ్ఞాపన. ఏంటి ఆ విజ్ఞాపన అంటే అధికారులు ఏమంటారంటే నువ్వు క్రీస్తు అయితే నిన్ను రక్షించుకో అంటారు. సైనికులు ఏమంటారంటే నువ్వు రాజు అయితే నువ్వు రక్షించుకో అంటారు. మార్గంలో వెళ్ళేవారేమో నీవు ఏమన్నారంటే నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకో అంటారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. అంటే ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా ఆయన నిందిస్తూనే ఉన్నారు. అందరూ ఆయన్ని అపహసిస్తూనే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా రెండవ దొంగ అంటే డెస్మస్ ఆయన పేరు, ఆయన ఏమంటాడంటే నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని యేసుక్రీస్తు ప్రభువార్త చెప్తారు. ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్న వారికి వెళ్ళి సహాయం అడగరు. వాళ్ళే బాధలో ఉంటారు. వాళ్ళని వెళ్ళి సహాయం ఎవరు అడగరు. ఒకవేళ ఆ దొంగ అడగాలి అంటే అక్కడ ఉన్న సైనిక అధికారులను అడగొచ్చు, సైనికులను అడగొచ్చు, లేకపోతే మార్గంలో వెళ్ళే వాళ్ళని కూడా అడగొచ్చు. కానీ ఆ దొంగ ఆ పని చేయలేదు. మరొక శిలువ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తుని అడిగాడు. అలా ఎందుకు అనుకున్నాడు? యేసుక్రీస్తుని నన్ను రక్షించగలడు అని. దాన్ని బట్టి ఒక 3 కారణాలు చూద్దాం. రెండవ దొంగ ఎందుకు అలా అనుకున్నాడంటే 3 కారణాలు చెప్తాను. మొదటి కారణం ఏంటంటే సాక్ష్యం ఎవరు చెప్పారంటే చాలా మంది దేవుణ్ణి అదే యేసుక్రీస్తు ప్రభువాన్ని అపహసిస్తూ మాట్లాడిన మాటలే సాక్ష్యాలు అయిపోయాయి. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏమన్నారంటే అనేక మందిని రక్షించావు కదా, నువ్వే రక్షించుకో, అనేక మంది సమస్యలను పరిష్కరించావు కదా,
ఈ సమస్య నువ్వు పరిష్కరించుకో అని చెప్తారు. వారు అపహాసంగా మాట్లాడిన కానీ అవి సత్యమే మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభువారు అనేకులను రక్షించారు, అనేకుల ప్రార్థనలకు జవాబులను ఇచ్చారు, అనేకులను స్వస్థపరిచారు, అనేకుల సమస్యలను పరిష్కరించాడు. సాక్ష్యం విన్నాడు. రెండవది సువార్త. సువార్త ఏంటంటే పిలాతు ఒక పని చేశాడు. యేసుక్రీస్తు వారి శిలువ మీద అయ్యన్నారే ఇంటి అనేటటువంటి 4 అక్షరాలు చూస్తూ ఉంటాం. ఈ 4 అక్షరాల ద్వారా ప్రపంచానికి ఒక పెద్ద సందేశాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డారు. 3 భాషల్లో ఈ సందేశం ఇచ్చారు. ఒకటి హెబ్రీ భాష, గ్రీకు భాష, రోమా భాష. ఈ 3 భాషల్లో ఉంటుంది. ఆ ప్రాంతంలో వెళ్ళేవారు ఈ 3 భాషలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వారికి అర్థమవడానికి ఈ 3 భాషల్లో భావాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసంలో వాయించి శిలువ మీద పెట్టించెను. ఇంటి అనే మాటకు అర్థం ఏమిటంటే ఐ అంటే ఈజస్, ఎన్ అంటే నాజరీనస్, ఆర్ అంటే రెక్స్, ఐ అంటే యుడేరియం. యేసు నజరేతుకు చెందినవారు, ఆయన రాజు యూదయ దేశమునకు. ఇది ఆ మాటలు పైన రాసి పెట్టారు. ఇది సువార్తగా మారిపోయింది. ఈ మాటలు పెట్టినప్పుడు యూదులలో కొంతమంది చదివి, యూదుల అధికారం చదివి యూదుల రాజని రాయవద్దు, అలా అతను చెప్పినట్టు రాయమని ఈ మాటలు మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 19 నుంచి 20 వచనాల్లో చూస్తూ ఉంటాం. 20వ వచనంలో మనం చూస్తున్నట్లయితే యేసు శిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో రాయబడింది కనుక యూదులలో అనేక దాన్ని చదివి, నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయను గాని యూదుల రాజు అని రాయవద్దని యూదుల ప్రజానాయకులకు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను రాసినదేమో రాసి తిననేను. యూదులు అలా చెప్తారు, కానీ పిలాతు ఏమో నేను రాసిందే కరెక్ట్ అని చెప్తాడు. కాబట్టి మొదటిది సాక్ష్యం, ప్రజలు చెప్తే విన్నాడు. రెండవది సువార్త, పైన అక్షరాలు ముద్రిస్తే వాటిని చూశాడు. అయితే ఇప్పుడు మనం చాలా సాక్ష్యాలు వింటూ ఉంటాం, సువార్తలు వింటూ ఉంటాం. మనకి 2 నిబంధనలు ఉన్నాయి, 66 పుస్తకాలు ఉన్నాయి, 4 సువార్తలు ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్ర ఉంది, వర్తమానాలు ఉన్నాయి, సాక్ష్యం ఉన్నది, సువార్త ఉన్నది. కానీ ఆ దొంగడికి ఇంకోటి కూడా అర్థం చేసుకున్నాడు. రెండింటితో పాటు దేవుడు సహవాసం కూడా కనుగొన్నాడు. ఎవరి సహవాసం అంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో కలిగినటువంటి సహవాసం. ముందు 2 దొంగలు కూడా యేసు ప్రభుని నిందించారు, అపహసించారు. యేసు ప్రభువారు తండ్రి వీరేం చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నారు, మొదటి మాట. ఆ మాటలు విన్న దొంగ తనలో ఆ మాటలు పనిచేయడం మొదలుపెట్టాడు. సాక్ష్యం, సువార్త, యేసుక్రీస్తు యొక్క ప్రవాహం, ఈ మూడింటిని బట్టి 2వ దొంగలో మార్పు కలిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా ప్రార్థన చేస్తుంటే 2వ దొంగలో పశ్చాత్తాపం కలిగింది. తన తప్పేంటో తనకు అర్థమైంది. లూకా సువార్త 23వ అధ్యాయం 40-41 చూసుకుంటే, అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవుడికి భయపడవా? మనకైతే ఇది న్యాయం, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పులను చేయలేదని చెప్పి చాలా స్పష్టంగా ఆయన ఒప్పుకుంటున్నారు. నేను తప్పు చేశాను, ఈ శిక్ష నాకు పడటం న్యాయమే. ఈయన ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ తప్పిదం చేయలేదు. ఈ దొంగ యేసు ప్రభువుని అదే మొదటిసారి చూడటమేమో, కానీ ఆ టైంలో ఆ దొంగకి క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది, ఈయన నిజాయితీ పరుడు, యథార్థవంతుడు అని. అప్పుడు ఆ దొంగ ఈ విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. ఏమంటున్నాడంటే యేసుని చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అని అడిగాడు. యేసును రాజుగా స్వీకరించాడు. యేసు రక్షకుడు అని నమ్మాడు. యేసు అనే పేరుకి రక్షకుడు అనే అర్థం. దొంగ యేసయ్యను యేసు అని పిలుస్తాడు. యేసయ్య నిత్యం ఉండేవాడిగా అంగీకరించాడు. ఆయన ప్రభువు అని నమ్మాడు.
అందుకే చావు తర్వాత జీవితం గురించి మాట్లాడుతున్నాడు. అందుకే ఆ రెండవ దొంగ విజ్ఞాపన చేశాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి. మూడవది విచిత్రమైన సమాధానం. ఆ రెండవ దొంగకు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిందే మనకి రెండవ మాట. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. నేను నీ నాతో కూడా పరదేశంలో ఉండునని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను కదా. యేసు ప్రభువారు దొంగ మాట్లాడినప్పుడు తనని గద్దించలేదు, అతన్ని తప్పు పట్టలేదు. ఇప్పుడు దాకా నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చా అని ఏమీ అనలేదు. ఏమీ అనకుండా ప్రేమతో స్వీకరించాడు. ఆయన్ని దొంగని ఏ క్వశ్చన్స్ అడగకుండా ప్రేమతో స్వీకరించి క్షమించాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని ఆయన చెప్తున్నాడు. నేడు అంటే ఇదే రోజు నాతో కూడా ఉంటావు. పరదేశంలో అంటే పరలోకంలో. అక్కడ 3 వ్యక్తులు చనిపోతున్నారు. 3 వ్యక్తులు 3 స్థితిగతుల్లో చనిపోతున్నారు. ఒక వ్యక్తి ఏమో పాపుల కోసం చనిపోతున్నాడు. ఒక వ్యక్తి ఏమో పాపంలో చనిపోతున్నాడు. మరొక వ్యక్తి పాపం నుంచి బయటపడి పాపం తన విషయంలో చనిపోయింది. ఇంకోటి ఏంటంటే చనిపోతున్నటువంటి రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు, చనిపోతున్నటువంటి పరిశుద్ధపరచబడినవాడు డెస్మస్ అనే రెండవ దొంగ, చనిపోతున్నటువంటి పాపం చేసిన వాడు మొదటి దొంగ. రెండవ దొంగ క్రీస్తుతో పాటు పరలోకం వెళ్ళాడు. మన గతం ఎలాంటిదైనా జీవితంలో ఏ తప్పు చేసినా యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య నా జీవితం దరిద్రమైంది, పాపంతో నిండి ఉన్నది, నీవు నా కోసం చనిపోయావని నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించి ప్రభు అని ఆయనను అడిగితే ఆయన క్షమిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు దొంగల కంటే ముందు చనిపోయాడు. ఎందుకో తెలుసా? రెండవ దొంగ చివరిగా మాట్లాడింది యేసుక్రీస్తుతోనే. అలాగే చనిపోయాక ఫస్ట్ పరలోకంలో చేరాక తొలిసారిగా మాట్లాడింది కూడా యేసయ్యతోనే. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది. యేసుక్రీస్తు శిలువలో పలికిన మూడవ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 25-27. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు లోక భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండేది. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండటం చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకున్నాడు. ఆమె మూడవ మాట ధ్యానించడానికి వేద ప్రకాశం వస్తుండగా మనం వందనాలు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి మీ అందరికీ నా వందనాలు. యేసు శిలువలో కలిగిన మూడవ మాట ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయంలో 26-27 వచనంలో ఉంటుంది. యేసు తన తండ్రియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుకుంటూ చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని అతనితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇది యేసుక్రీస్తు శిలువలో పడిన మూడవ మాట. అదేవిధంగా యేసుక్రీస్తు ఇతరుల గురించి పలికిన ఇది కూడా మూడవ మాట శిలువలో. ఫస్ట్దేమో వీరేం చేస్తున్నారు, వీరిని క్షమించమని అక్కడ ఉన్న యేసుక్రీస్తుని హింసించుతున్న వారిని గురించి తండ్రితో చెప్తాడు. రెండవదేమో పక్కన ఉన్న దొంగతో మాట్లాడతాడు. మూడవదేమో అతని తల్లితోనూ తన శిష్యునితో ఇది మాట్లాడతాడు. ఇతరుల గురించి చెప్తున్నది ఇది మూడవ మాట. ఇక్కడ ఈ మాటలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3 వ్యక్తులను మనం చూడవచ్చు. ఫస్ట్ ఏంటంటే యేసు ప్రభు, అంటే యేసు ప్రభు ఇక్కడ అప్పగిస్తున్న వ్యక్తి. రెండవది మరియా, అప్పగించబడుతున్న వ్యక్తి. మూడవది ఏంటంటే స్వీకరిస్తున్న వ్యక్తి యోహాను. యేసుక్రీస్తు తన తల్లిని యోహానికి అప్పగిస్తాడు. ఇది ఈ మూడవ మాటలో జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు తన తల్లితో మాట్లాడినవి 3 మార్లు మట్టుకే బైబిల్లో మనకి కనబడుతుంది. ఫస్ట్ ఎక్కడ అంటే యేసుక్రీస్తు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యూదులకి ఒక ఆచారం ఉంటుంది. అదేంటంటే పస్కా పండుగ. అది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ సంవత్సరము 12 సంవత్సరాలు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి అమ్మ, తన నాన్న, అట్లాగే యేసుక్రీస్తు వారి సోదరులు కూడా వస్తారు
ప్రపంచానికి వచ్చినప్పుడు 3 దినములు అయిపోయిన తర్వాత, పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వారి స్వదేశానికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు వీళ్ళందరూ బయలుదేరినప్పుడు యేసుక్రీస్తు కనపడడు. కనపడకపోతే ఇంకా మరియాను యేసేపు ఎదుగుతూ ఉంటారు, కనపడదు. దాని తర్వాత మొత్తం ఎదుగుతుండగా 3 రోజులు అయిన తర్వాత అతడు కనపడతాడు. ఎక్కడ కనపడతాడంటే అక్కడ యాజకులు సువార్త చెప్తుంటే వారిని క్వశ్చన్స్ చేస్తూ కొన్ని దేవుని గురించి వాక్యాలు మాట్లాడుతూ కనపడతాడు. ఇది చూసి మరియా వాళ్ళు అప్పుడు ఇంకా యేసుక్రీస్తుని అక్కడ నుండి తీసుకొని వారి స్వదేశానికి వెళ్ళిపోతారు. ఇది మొదటిది. రెండవది ఎక్కడంటే తన తల్లి గురించి బైబిల్ ఎక్కడ ఉంటుందంటే కానా వివాహ సమయంలో ఉంటుంది. అప్పుడు ఈ మరియా వాళ్ళ చుట్టాలది కానాలో వివాహం జరుగుతున్నప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోతుంది. అప్పుడు మరియా యేసుని అడుగుతుంది, ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, నువ్వు ఏదో ఒకటి చేయాలి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ఇంకా నా సమయం రాలేదు అని యేసుక్రీస్తు మరియకు అంటాడు. అయినా కానీ మరియా ఏం చెప్తాడంటే అక్కడ ఉన్న దాసులను చూసి మీరు యేసుక్రీస్తు ఏం చెప్తే అది చేయండి అని చెప్పేసి అక్కడ వెళ్ళిపోతుంది. అప్పుడు యేసుక్రీస్తు నీటిని ద్రాక్షారసంగా మార్చుతారు, మనందరికీ తెలిసిందే. అది రెండవది సందర్భం. మూడో సందర్భం ఇక్కడ సిలువలో యేసుక్రీస్తు మాట్లాడతారు, అమ్మ ఎదుగు కుమారని. ఇక్కడ బైబిల్లో మనకి 3 సందర్భాల్లో యేసుక్రీస్తు తన తల్లి యొక్క సంభాషణ మనకు కనబడుతుంది. అతని తల్లిని యేసుక్రీస్తు తన శిష్యులలో 12 మంది ఉండగా యోహానుకే ఎందుకు ఇచ్చాడంటే, మొదటిది సిలువ వరకు యేసును వెంబడించిన శిష్యుడు యోహాను మాత్రమే. ఇంకా ఎవరు యేసుక్రీస్తుని పట్టుకున్న తర్వాత యేసుక్రీస్తుని కొడుతున్నప్పుడు యేసుక్రీస్తుని సిలువ వేసిన అందరూ భయపడి అక్కడ లేకుండా వెళ్ళిపోయారు. కానీ యోహాను మాత్రమే యేసుతో పాటు సిలువ యేసుక్రీస్తుని అప్పటి నుండి సిలువ వేసే వరకు యోహాను మాత్రమే యేసుక్రీస్తుతో ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తును రూములో అనుకున్న శిష్యుడు యోహాను. అట్లాగే 12 మంది శిష్యుల్లో యేసుక్రీస్తుని యోహాను ప్రేమించినంత ఎవరు ప్రేమించలేదు, అమితంగా ప్రేమించాడు యేసుక్రీస్తుని. అట్లాగే యేసుక్రీస్తు కూడా 12 మందిలో యేసుక్రీస్తు కూడా ఇష్టమైన శిష్యుడు ఎవరంటే యోహాను మాత్రమే. అందుకే అతను తన తల్లిని యోహానికి అప్పగించాడు. అతని యోహాను మీద యేసుకి అంత నమ్మకము కలిగింది. ఈ యొక్క 3వ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సిలువలో ఆ యొక్క శ్రమలో ఉన్నప్పటికీ కూడా ప్రభువారు తన యొక్క తల్లిని గురించి అసలు మర్చిపోలేదు. ఇంకా కొన్ని క్షణాల్లో చనిపోతున్నా అన్నా కానీ ఆ యొక్క సిచ్యువేషన్లో కూడా యేసుక్రీస్తు తన తల్లిని మర్చిపోలేదు. తర్వాత యేసుక్రీస్తు శరీరంగా సరంగా ఉన్న తల్లి యొక్క బాధ్యతని తన శిష్యునికి అప్పగించాడు. బాధ్యత కూడా అక్కడ మనం చూడవచ్చు. తర్వాత ఏంటంటే ఇక్కడ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిదండ్రులను సన్మానింపవాలని. యేసుక్రీస్తు చనిపోతున్నప్పటికీ కూడా ఆ యొక్క ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ కూడా మీరకుండా అతని యొక్క తల్లిదండ్రులను సన్మానించి వారికి బాగోగులు చూసుకోవడానికి యోహానుని అప్పగించారు. చివరిగా ఇక్కడ ఏంటంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక స్పిరిచువల్ ఫ్యామిలీ ఏర్పడింది, కొత్తగా ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడింది. అక్కడ యోహానికి యేసుక్రీస్తు యొక్క తల్లికి అసలు సంబంధం లేదు. కానీ అక్కడ యేసుక్రీస్తు అట్లా అప్పగించిన తర్వాత ఇంకొక కొత్త ఫ్యామిలీ ఏర్పడింది. ఎట్లాగంటే యోహాను ఏమో మరియకి కొడుకు, యోహానికి ఏమో మరియ తల్లి. అట్లాగే మనం ఎటువంటి సిచ్యువేషన్లో మనకి మన బాధలు వచ్చినప్పుడు మన బంధువులు మిత్రులు మన ఎదుర్కొనే వారు మర్చిపోవచ్చేమో, కానీ మన సంఘంలో మన బిడ్డలు మన విశ్వాసులు మర్చిపోరు. ఇది అనేది మనకు అనేది ఒక ఆత్మీయ కుటుంబం.
ఈ కుటుంబంలో ఎటువంటి కష్టం వచ్చినా కానీ అందరూ అక్కలాగా అక్క కానీ అన్న తమ్ముళ్ళలాగా అందరూ ఒకరినొకరు ప్రార్థన చేసుకొని వారి యొక్క ప్రాబ్లమ్స్ని చేసే కూడా సాల్వ్ చేసుకుంటారు. చివరిగా ఇది స్పిరిచువల్ ఫ్యామిలీ. ఈ మూడవ మాట ద్వారా మనము ఒక రెస్పాన్సిబిలిటీ నేర్చుకోవచ్చు, ఒక ఆత్మీయ కుటుంబం గురించి తెలుసుకోవచ్చు. మత్తయి 26 అధ్యాయంలో 46-47 వచనాలు. లెండి వెళ్ళుదుము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడు వారితో చెప్పాను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుడియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చెను. మార్కు సువార్త 15వ అధ్యాయము 33-34. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచితివి అని అర్థం. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుస్తున్నాడని. 4వ మాట ధ్యానించడానికి అమ్మాయి దాకా వచ్చి ధ్యానిస్తారు. అందరూ చక్కగా కావాలి. ప్రైజ్ లార్డ్. దేవునికి వందనములు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. యేసు సిలువలో పలికిన 4వ మాటని మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. ఫస్ట్గా ఈ మాట యొక్క ఇంట్రడక్షన్ నేను చెప్తాను. 7 మాటలలో మనము దానిని 2గా డివైడ్ చేస్తాం. రెండుగా మనం దానిని విభజించుకున్నప్పుడు మొదటి మూడు మాటలేమో యేసయ్య వెలుగు ఉన్నప్పుడు పలుకుతాడు. తరువాత 4 మాటలు యేసయ్య చీకటి ఉన్నప్పుడు పలుకుతాడు. కాబట్టి మొదటి 3 మాటల్ని ప్రథమ అర్ధ భాగము, రెండవ 4 మాటల్ని ద్వితీయ భాగంగా మనం చూస్తాము. అయితే ఈ యొక్క ద్వితీయ భాగంలో మొట్టమొదటి మాట ఏంటంటే ఏలి ఏలి లామా సబక్తా. ఈ మాటని దేవుడు పలుకుతున్నప్పుడు ఆ దేశమంతటా చీకటి కమ్ముతుంది. అంతేకాకుండా ఈ మాట పైన 3 మాటలకి క్రింద 3 మాటలకి ఒక బ్రిడ్జ్ లాగా, ఒక కేంద్రంగా ఉంటుందన్నమాట. యేసయ్య ఈ మాటలు పలుకుతున్నప్పుడు అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారన్నమాట, ఇతడు ఏలియాను పిలుస్తున్నాడు అని చెప్పి అంటాడు. ఎందుకనంటే ఆ మాట హెబ్రీ భాషలో ఉంటుంది. ఆ మాట అక్కడున్న శాస్త్రులకి కానీ పరిసయ్యులకి కానీ ఎవరికి అర్థం కాదు. వాళ్ళందరూ అక్కడ చదువుకున్నప్పటికీ వాళ్ళు గ్రీక్, అరామిక్, హెబ్రీ ఇలాంటి లాంగ్వేజెస్లో ఎన్నింటిలోనూ చదువుకున్నప్పటికీ ఆ మాట యొక్క అర్థము వారికి తెలియలేదు. ఎందుకంటే ఆ యొక్క ఏలి లామా సబక్తా అనే మాట దేవభాష కనుక. కాబట్టి దీనికి మనం 2 భాగాల్లో చూసాము. ఒకటి మత్తయి సువార్తలో చూసాము, ఇంకొకటి ఈ మార్కు సువార్తలో చూసాము. మత్తయి ఏమో దీనిని హెబ్రీ నుంచి గ్రీకుకు తర్జుమా చేస్తాడు. మార్కు ఏమో హెబ్రీ నుంచి అరాబీ భాషలో తర్జుమా చేస్తాడు. దీన్ని బట్టి 2 విధాలుగా, ఒక దగ్గర ఏమో ఏలి అని ఉంటుంది, ఇంకొక దగ్గర ఏలోయి అని ఉంటుంది. అయితే దీనిని మనం హెబ్రీ భాషలో ఏమని చూస్తామంటే ఏలి లామా అజబ్తాని. ఇక్కడ ఏలి అంటే నా దేవా నా దేవా, లామా అంటే ఎందుకు, వై, హౌ, అండ్ అజాబ్ అంటే టు ఫోర్సేక్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టు ఫోర్సేక్ అంటే విడవబడుట, విడిచిపెట్టబడుట అండ్ రిజెక్టెడ్ అనమాట. దేవుడు పరిశుద్ధుడైనప్పటికీ తన తండ్రి చేత విడవబడతాడనమాట. ఇక్కడ మనము ఇంకొకటి చూసుకున్నట్లయితే ఈ యొక్క 7 మాటల్లో 3 ప్రార్థనా మాటలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ది, సెకండ్ ఇది, లాస్ట్ మళ్ళీ 7th మాట కూడా ప్రార్థనా మాటే. ఆ మొట్టమొదటి మాటలో తండ్రి అని పిలుస్తాడు, అలానే చివరి మాటలో కూడా తండ్రి అని పిలుస్తాడు. కానీ 4వ మాట దగ్గరికి వచ్చేసినప్పటికీ యేసయ్య దేవా అని పిలుస్తాడు. ఎందుకని అట్లా పిలుస్తాడంటే తనకి అంత ధైర్యం సరిపోవట్లేదు తండ్రి అని పిలవడానికి. ఎందుకని అంటే మన పాపములు ఆయన మీద ఉన్నాయి కనుక తండ్రి అని పిలవడానికి దేవునికి ధైర్యం చాలట్లేదు అనమాట. అతను ఏ పాపము చేయలేనప్పటికీ కేవలము మనం చేసిన పాపములు యేసయ్య మీద దేవుడు మోపాడు కాబట్టి తను
తండ్రి అని పిలవలేకపోతున్నాడు. అలానే బైబిల్లో మనము కొన్ని చూస్తాము. యేసయ్య తండ్రితో ఉన్న సంబంధాలు కొన్ని చూస్తాము. యోహాను సువార్త 14:11. ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. అలానే ఇంకొక వాక్యం చూస్తాము. యోహాను సువార్త 14:10. నన్ను చూసిన వారు తండ్రిని చూసినారు కనుక తండ్రిని మాకు కనపరచమని ఏదో చెప్తున్నారు. ఇక్కడ ఉన్న బైబిల్లో కొన్ని వాక్యాలు మనం చూసుకున్నట్లయితే నన్ను చూస్తే చాలా మీరు నన్ను తండ్రిని చూసినట్టే, నేను ఎట్లా జీవిస్తున్నానో తండ్రి కూడా అట్లానే జీవిస్తున్నాడు అని చెప్పి యేసయ్య చెప్తాడు. కానీ ఇంత ఐకమత్యంతో ఉన్న యేసయ్య కేవలం ఆ ఒక్క సందర్భంలో మాత్రమే దేవా అని పిలుస్తాడు అన్నమాట. అట్లానే మనము దావీదు గురించి చూస్తాము. దావీదు కూడా పాపం చేసినప్పుడు తండ్రిని దేవా అని పిలుస్తాడు. కీర్తనలు 51 కీర్తన 1 చూస్తాం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము అని చెప్పి చూస్తాము. పాపం చేసిన దావీదు ప్రార్థనగా తను డైరెక్ట్గా తండ్రి అని దేవుడు పిలవలేకపోతున్నాడు. ఎందుకంటే దేవుడికి దావీదుకి పాపం పట్టొస్తుంది కాబట్టి తండ్రి అని పిలవలేకపోతున్నాడు. అలానే ఇంకొక వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే సుంకరిని కూడా మనం చూస్తాము. సుంకరి కూడా ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలక దేవా నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థన చేస్తాడు. ఇలా ఆ సందర్భం నిజంగానే మనుషులు పాపం చేశారు కాబట్టి వాళ్ళకి అంత డేర్ సరిపోవట్లేదు దేవుడిని తండ్రి అని పిలవాలని. కానీ యేసయ్య ఏ పాపం చేయనప్పటికీ తండ్రి అని పిలవడానికి అతనికి ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే మన యొక్క పాపములు యెహోవా దేవుడు తన మీద మోపాడు కాబట్టి తను పిలవలేకపోతున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అని ఉంటుంది కదా, ఇది ఒక ప్రశ్న అన్నమాట. తన ఒక క్వశ్చన్ మార్క్ యెహోవా దేవుడికి వేస్తాడనమాట. అక్కడ ఉన్న ఇస్కరియోతు యూదా తనని చేయి విడిచేశాడు, సైనికులు చేయి విడిచేశారు, అలానే సీమోను, పేతురు, అక్కడ ఉన్న వారందరూ దేవుని చేయి విడిచినప్పటికీ కూడా అతను బాధపడలేదు యేసయ్య. తండ్రి అయిన దేవుడు మాత్రమే చేయి విడిచేటప్పటికి తను తట్టుకోలేక దేవా అని పిలుస్తాడనమాట. కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఈ లోకంలో మనము చూస్తాం కదా ఇప్పుడు కొంతమంది, కాబట్టి మనం కూడా ఏం చేయాలి, మనం కూడా మన పాపభారము దేవుడి మీద యెహోవా దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుడి మీద వేశాడు కాబట్టి తను నిజంగానే తండ్రి అని పిలవకపోతున్నాడు. ఫైనల్గా ఈ మాట మనకు ఏం నేర్పుతుందంటే తండ్రి అని పిలిచిన దేవుడు దేవాన్ని పిలిచాడు. ఎందుకనంటే మన పాపభారము ఆయన మీద వేసుకున్నాడు కనుక, ఆయన ఏ పాపం చేయనప్పటికీ మన పాపభారం ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి మన పాపములన్నీ క్షమించబడ్డాయి. అలానే ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే మన యొక్క పాపములన్నిటినీ ఆయన క్షమించాడు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుడు ఏ పాపం చేయలేదు, కానీ మన పాపం ఆయన మీద ఉంది కాబట్టి దేవుడు చేయి విడిచిపెట్టేశాడు. కానీ మనము ఇంకా ఎన్నెన్నో పాపాలు, అంటే పెద్ద పెద్ద పాపాలు కాకపోయినా చిన్న చిన్న పాపాలు, ఇంకా దేవుని నమ్ముకోకపోవడము, దేవునికి దూరంగా ఉండడము, దేవుని సన్నిధికి వస్తూ దేవునికి దూరంగా ఉండడము, అలాంటి చిన్న చిన్న పాపములు అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే తన సొంత కుమారుడిని దేవుడు విడిచిపెట్టేసినప్పుడు మనము ఎంతటి వారం అనేది మనం గ్రహించాలి. కాబట్టి మనలో ఇంకేమైనా పాపం ఉందో దానిని మనం తీసివేసుకొని పరిశుద్ధత కలిగి ఎప్పుడైతే ఉంటామో అప్పుడే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు మనతో నివాసం చేస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు తీర్చుకుంటాడు. 5వ వాక్యం చదవడానికి పి లాస్ట్ అవసరం ఉన్నారు. అందరం క్లాప్స్ కన్నా. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సంవత్సరము అప్పటికి సప్రమయ్యని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను తప్పుకుంటున్నాను అని. 5వ మాట ధ్యానించడానికి జీ స్వరూప వస్తుంది. మన క్లాప్స్ కన్నా. ఇప్పుడు 5వ మాటను ధ్యానించుకుంటాం. మీలో ఎంతమందికి రెసిడ్యూ ఏంజెస్ ఆర్ పవర్ ఏంజెస్ తెలుసు? చిన్నపిల్లలకు తెలిసే ఉంటుంది. రెసిడ్యూ ఏంజెస్ ఆర్ పవర్ ఏంజెస్ వీళ్ళు ఏం చేస్తారంటే మనుషులు ఎవరైనా ఆపదలో ఉంటే వాటిని రక్షిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు తాత్కాలికంగా మాత్రమే రక్షిస్తారు. కానీ యేసుప్రభు వారు పలికిన 7 మాటలు మాత్రం
మనిషిని చావు నుంచి జీవంలోనికి నడిపిస్తాయి. ఫస్ట్ 4 words మాత్రం దేవుడు ఈ లోకం గురించి చెప్తే తర్వాత 3 words తన గురించి చెప్తారు. దేవుడు ఇంకా లాస్ట్ 2 words చెప్పి చనిపోబోతుండగా ఈ 5వ మాట చెప్తారు. ఈ 5వ మాట దప్పికొనుచున్నాను అంటారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇంకా కొంచెం సేపు వాటర్ వినిగర్ తీసుకొని బ్రతికేద్దామని కాదు, కానీ అదొక దేవుని దప్పిక ఎలా ఉందంటే ఒక సంథింగ్ ప్రిషియస్ ఉంది దాంట్లో. ఏంటంటే ద డిజైర్ దట్ షుడ్ బి సాటిస్ఫై, దట్ షుడ్ బి ఫుల్ఫిల్డ్గా ఉంది. ఈ దప్పికొనుచున్నాను అనే పదం గురించి 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటోది భౌతిక సంబంధమైన దాహం, రెండోది లేఖనము నెరవేర్పు దాహం, మూడోది ఆత్మీయ సంబంధమైన దాహం. ఈ భౌతిక సంబంధమైన దాహం అంటే నైట్ నుంచి దేవుడు గెచ్చమైన తోట నుంచి చాలా బాధలు చాలా శ్రమలు పడుతుంటారు. ఆయన రక్తం మొత్తం పోతూ ఉంటుంది. మామూలుగా జనరల్గా ఏ మనిషికైనా యాక్సిడెంట్ అవుతే మొత్తం రక్తం పోతుంటే ఆయన దాహం ఏ మనిషికైనా సహజంగా వేసే దాహం. ఆయన అలానే యేసుప్రభువు కూడా భయంకరమైన దాహం వేసింది. ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే కీర్తనలు 78వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. ఆయన కన్నులు కొట్టగా నీరు ఉడికెను, నీరు కాలంలోనే పారేను. ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొని. దీని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే నీటికి దాహం వేస్తుందని, అంటే యేసుప్రభువుకి కూడా దాహం వేస్తుందని. చాలా మంది అనుకుంటారు ఆయన దేవుడండి, ఆయనకి ఏం దాహం తెలుస్తుంది, మా కష్టాలు ఏం తెలుస్తాయి, మా బాధలు ఏం తెలుస్తాయి అనుకుంటారు. కానీ యేసుప్రభువు ఈ లోకంలో ఎలా ఉన్నారంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం. ఆయన ఎంత మాత్రమును దేవదత్త స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతానం స్వభావమును ధరించుకుంటున్నారు. కావున ప్రజల పాపములకు పరిహారం కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చాడు. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఇక్కడ ఉంది కదా, ఆయన ఏమాత్రం దేవదూతల స్వభావం ధరించుకోక ఒక అబ్రహాం సంతాన స్వభావం ధరించుకున్నాడు. అంటే దేవుడు ఈ లోకంలో దేవుడిలాగా లేదు, కానీ దేవుడి కుమారుడుగా లేడు, కానీ ఒక మనిషి సాధారణంగా మనలాగానే బ్రతికి ఉన్నాడు. అంటే ఆయనకి మన శ్రమలు అంటే ఏంటో తెలుసు, మన బాధలు అంటే ఏంటో తెలుసు, మన కష్టాలు అంటే ఏంటో తెలుసు. మనలాగే శ్రమలు పొంది ఆయన ఉన్నాడు కాబట్టి మన బాధలు ఎప్పుడు ఇబ్బందులు ఆయన అన్నీ తెలుసు. దీని ద్వారా భౌతిక సంబంధమైన దప్పికొనున్నారని మనం తెలుసుకోవచ్చు. రెండోది లేఖనం నెరవేర్పు. దేవుడు శిలువలో ఎంతో శ్రమ పడుతూ ఉన్నా కూడా దేవుడు చిత్తం నెరవేర్చాలని, దేవుడు లేఖనం నెరవేర్చాలని ఆ శ్రమలో కూడా అనుకుంటారు. మనకు సహజంగా ఏమైనా శ్రమ వచ్చినా కష్టాలు వచ్చినా దేవుణ్ణి మనం మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ఆయన అంతటువంటి శ్రమలు కష్టాలు ఎదుర్కొన్నా కూడా ఆయన దేవుని చిత్తం నెరవేర్చాలని అనుకున్నాడు. కీర్తనలు 22:15 ఉంది. కీర్తనలు 69:21. వారు చేదు నాకు ఆహ్వానంగా పెట్టింది, నాకు దప్పి అయినప్పుడు చేతులు రాగనిచ్చింది. దేవుడు దేవుని గురించిన ప్రతి మాట నెరవేర్చాలని దేవుడు దప్పుకొంటున్నాడు. దేవుడు కన్యక మరియ గర్భంలో పుడతారని, జ్ఞానులు ఆయనని చూస్తానికి వస్తారని, శిలువలో ఆయన శ్రమలు పొందుతారని, శిల్వ శ్రమ పుడతారని దేవుడు అన్ని లేఖనంలో ప్రతి మాట దేవుడు లాస్ట్ వీక్లో ఉన్నా కూడా దేవుడు లేఖనం నెరవేర్చాలని ఎంతో దప్పుకొంటున్నారు. అలానే మన ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమలు కష్టాలు ఎన్నో వస్తుంటాయి. అలానే మధ్యలో దేవుడిని విడిచిపెట్టుకుంటే యేసుప్రభువు ఎట్లా అయితే శిలువలో ఆయన
చిత్తము ఆయనది నెరవేర్చాలి, ఎంతగా గట్టిగా ఉంచున్నారో మనం కూడా అలానే జీవించాలి. ఇంకోటి ఆత్మ సంబంధమైన దప్పిక. ఈ దేవుడు ఎలాంటి వాడంటే ఇశ్రాయేలు దాహం తీర్చినాడు. అలాగే దేవుడు ఆజ్ఞాపిస్తే ఏంటి సముద్రం పారలేదా, అలానే ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తే నలుగురు నుండి నీరు రారా. అలాంటి దేవుని దప్పిక. ఏం దప్పిక? ఆయనకి ఆత్మను రక్షించాలని దప్పిక. మనము రక్షణలో ఎదగాలని, రక్షింపబడినాము, రక్షణలోకి రావాలి. మనలో చాలామంది ఏంటంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడే చాలా దేవుని అనుకున్న వాళ్ళే కాదు, అన్యులు కూడా చాలామంది దేవునికి ఏదైనా అవసరం వస్తే కానీ దేవుని దగ్గరికి వస్తున్నాడు. దేవుడు ఏంటంటే దేవుడు ఎంతగా పరితపిస్తున్నాడంటే ఒక పాపి నరకకు వచ్చిన వరకు ప్లీజ్ కంగారు నా దగ్గర నీకు నిత్య రాజ్యం ఇస్తారని దేవుడు ఎంతగానో పరితపిస్తుంది. కానీ ఈ లోకంలో చాలా మంది దేవుడు తెలుసుకోకుండా ఈ లోకంలో పడిపోయి ఆ నిత్య రాజ్యం కోల్పోతున్నాడు. చాలా మంది ఏంటి దేవుడు ఒక భక్తుడు ఇలా రాస్తాడు, నశించు ఆత్మలినిలో చేజారిపోతుండగా పరితాపముందేసు ప్రియమాన నిన్ను విలువ పలికించుమయ్యా సోదరా. చాలా మంది దేవుడు నరక పంచుకు వెళ్ళకుండా దేవుడు ఎంతమందినో పిలుస్తున్నాడు, కానీ దేవుణ్ణి పిలుపు అంగీకరించిన చాలా మంది ఏదో 7 వారాలు వస్తాము, 5 వారాలు వస్తాము, అలా కాదంతో వెళ్తాము. ఇలా దేవుడు ఇక్కడికి కూడా చర్చికి ఒక ఉపవాస ప్రార్థనకే వస్తాము అలా అని ఒక నిబంధన అంటే వాళ్ళ కోరికలు తీరే వరకు మాత్రం దేవుని నమ్ముకున్నారు, తర్వాత దేవుని నమ్ముకోవట్లేదు. అది చూడండి, రాజులు ధనవంతులు ఉంటారు. ధనవంతులు ఈ లోకంలో ఎన్నో భాగ్యాలు అన్ని అనుభవిస్తారు. చర్చి లేదు, సంఘం లేదు, ప్రార్థన లేదు, ఇంకా ఎవరు ఎట్లా పోయినా నాకేంటి అని ఎంతో తను నేనే తినుదామా త్రాగుదామా సుఖించుదామా అని అనుకుంటారు. కానీ రాజులు ఏం చేస్తారు, ఈ లోకంలో శ్రమలు పడుతూ దేవుని మాత్రం అనుకుంటారు. లాస్ట్లో ఇద్దరు చనిపోతారు, కానీ రాజు మాత్రం పరలోకానికి వెళ్తారు. అబ్రహాం మాత్రం ధనవంతులు మాత్రం నరకానికి వెళ్ళిపోతారు. అప్పుడు ధనవంతులు అక్కడ నుంచి పాదాలలో నుండి అడుగుతారు, ప్రభు అదే అబ్రహాంని కొంచెం లాజరుని పంపించి ఒక చిటికెలో దాహం నాకు తీర్చమని అడుగుతారు. భయంకరమైన దాహం ఎలా ఉంటుందంటే అగ్ని అంటుకుంటూ చావు. దేవుడు ఎందుకు అంత పరితపిస్తున్నారు? సిలువలో దేవుడు ఏదో ప్రయోజనం పొంది ఇంకా కొంచెం సేపు బ్రతుకుదామని దాని దాహం తీర్చుకోదామని అని కాదు. ఇప్పుడు సమయ స్త్రీ దగ్గరికి వెళ్తారు దేవుడు దాహం తీర్చమని. అక్కడ ప్రయోజనం పొందింది ఎవరంటే సమయ స్త్రీ. కానీ దాహం అలానే దేవుడు సిలువలో కూడా నా దాహం తీర్చమని అడుగుతున్నాడు, దాహం తీర్చమని అడుగుతారు. దాని ఉద్దేశం ఏంటంటే మనం రక్షించబడాలి, రక్షణలో లేని వాళ్ళు రక్షించబడాలి. మనకి ఎన్నోసార్లు దేవుడు అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు ఎన్నో ఆపదల నుండి దేవుడు తప్పిస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిపిస్తున్నారు, అయినా ఇంకా రక్షణ పొందట్లేదు. చూడండి, ఒక భక్తుడు అంటారు, ఈ మానవ జీవితం ఎలాంటిదంటే ఒక నీటి బుడగ వంటిది. ఎప్పుడు మరణిస్తామో ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ఇప్పుడు పెనం మీద మనం నీళ్లు వేస్తే ఏమైపోతుందండి? ఆవిరైపోతుంది. అలానే మనిషి జీవితం కూడా మీకు అన్ని ఛాన్స్ ఇస్తున్నారే, మీకు అన్ని మేలు చేస్తున్నారే, ఇంకా రక్షింపబడకపోతే ఏంటండి? అగ్ని ఆడది పురుగు చావదనే దానికి వెళ్తానికి అనుకుంటున్నాను. దేవుడు అంతా దాచి ఇచ్చిన మేలుగా మీరు పొందుకోలేకపోతున్నారు. అలానే ఇంకోటి దేవుడు దాహం ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, అంటే అక్కర్లో ఉన్న వారిని ఆదుకోవాలని. అంటే ఏదైనా నువ్వు ఇతరులను ప్రేమిస్తే ఆయన దాహం తీర్చగలుగుతావు. నువ్వు ఇతరులను ఆదుకుంటే, నువ్వు ఇతరులు శ్రమంలో ఉన్నప్పుడు ఆదుకుంటే వాళ్ళు దాహం తీరుస్తావు. నీ తల్లిదండ్రులు కానీ నీ అక్క మామూలు కానీ మీ తాత అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళని కూడా ఆదరిస్తే దేవుడు దాహం తీర్చినట్టే. కొంతమంది ఉంటారు ఏంటంటే
ఏదైనా మదర్స్ డే కానీ ఫాదర్స్ డే ఉంటే స్టేటస్ పెడతారు. తర్వాత తల్లిని తండ్రిని ఎవరు పట్టించుకోరు. నువ్వు నీ తల్లిని ఆదరించిన, సంఘాన్ని ఆదరించిన, ఇతరులను ప్రేమించిన, సహోదరులు కష్టంలో ఉండి ఓదార్చిన కూడా దేవుడు దాహం తీర్చగలుగుతున్నాడు. కొంతమంది ఉంటారు ఇంకా ఎప్పుడు డబ్బు డబ్బు అనుకుంటారు. ఏంటంటే జలగా ఇమ్ము అనుకుంటుంటే వాళ్ళు డబ్బు అనుకుంటారు. ఏసు అని కొట్టుకోవాల్సిన ఉంటే డబ్బు అని కొట్టుకుంటుంది. నేను 7th క్లాస్లోనే ఏదో మద్యం ఉండేది, తేనెటీగంట దాన్ని దాచిపెట్టుకున్న జీవితకాలం మొత్తం ఎంతో కష్టపడి దాచిపెట్టుకుంది తను తినకుండా. తర్వాత లాస్ట్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు పాలు అవుతుంది. అలానే మన ఎంత డబ్బు కోసం ప్రయాసపడినా కూడా లాస్ట్కి నష్టమే తప్ప వ్యర్థమే. అలానే తర్వాత చాలామంది స్త్రీలు అంటే వాళ్ళకి దాహం ఎలా ఉందంటే చీరలు కానీ ఆభరణాలు కానీ, కొంతమంది సోషల్ మీడియా, కొంతమంది ఫోన్స్కి ఎడిక్ట్ అవుతున్నారు, కొంతమంది పబ్జీ ఫ్రీ ఫైర్ అనే గేమ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు. అలానే కొంతమంది ఏంటంటే ఇంకా చాలా వ్యసనాలకు అలవాటు పడుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే అంతరించిపోయేవి. వీటి కోసం దాహం కలిగి ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే నిజమైన దాహం తీరుతుంది. ఈ లోకంలో దేవుడు మరణించింది మన పాపాలు శాపాలు తొలగించడానికి. ఆ సిలువలో దేవుడు మన పాపాలు తీసేశారు. ఒక ఎక్స్పెరిమెంట్ ఇది చూడండి. ఇదేంటి ఆదాము అవ్వ నుండి మన జీవితంలోకి ఇలా పాపం ప్రవేశించింది. ఇప్పుడు మన పాపం అనేది మనలో ప్రవేశిస్తుంది. చూడండి, మనం కూడా పాపం అయిపోయాము. ఇదంతా మనం పాపం అయిపోయాము. యేసుక్రీస్తు వారు మన జీవితంలో ప్రవేశిస్తే చూడండి, యేసుప్రభు వారు ఎంత వైపు ఉన్నారో కూడా మనం కూడా అంతే మధురంగా తెల్లగా పవిత్రంగా మార్చబడతారు. ఈ రోజైనా దేవుని నిజ రక్షకుడుగా అంగీకరించి మన ఇతరులని ఆదరిస్తూ ప్రేమిస్తూ నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమిస్తూ అలానే ఆయనలో రక్షించబడుతూ రక్షణలో మనం ఎదుగుతూ ఆయన దాహం తీర్చే వాళ్ళం. శ్రీలక్ష్మి వచ్చడం దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయం 29:30. చిరుకతో నిండి ఉన్న యొక్క పాత్రను అక్కడ పెట్టి ఉండను గనుక వారు ఒక స్పంజి చిరుకతో నింపి కోసేపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించుడి. యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఈ చిరువాక్యం ఆరోపాటు ధ్యానించడానికి మన మధ్యలో ఉన్న జీ ప్రశాంత్ వచ్చుకున్నారు. యేసుప్రభువారు శిలువపైన పలికిన 6వ మాట సమాప్తమైనది. ఈ 6వ మాట ద్వారా గ్రహించుకోవాల్సిన ఒక 4 విషయాల గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి తండ్రి కనుక అప్పగించిన బాధ్యత ఏంటి. రెండోది వచ్చేసరికి సమాప్తమైనది అని పలికిన తర్వాత దేవాలయం మీద చీల్చబడింది. మూడోది వచ్చేసరికి తండ్రి కనుక అప్పగించిన బాధ్యతని యేసుప్రభు వారు ఎంత ఆసక్తి చూపించారు. నాలుగోది సమాప్తం అనే మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశాల గురించి చెప్తాను. 6వ మాట చెప్పేటప్పుడు యేసుప్రభు వారు ఊపిరంతా పీల్చుకొని బిగ్గరగా సమాప్తమైనదని పలుకుతారనమాట. సమాప్తమైనది అనే మాట ఏదో బాధతోనూ నిరుత్సాహంతోనూ వేదనతోనూ పలకలేదు, కానీ ఒక విజయం సాధించిన వ్యక్తిగాను విజయోత్సాహంతో పలికారు, విక్టరీతో పలికారు అనమాట. అక్కడ ఉన్న సైనికులు అనుకున్నారు ఇతన్ని చనిపోతున్నాడు కాబట్టి, ఇతని పని అయిపోయింది కాబట్టి, ఇతను మరణించకపోతున్నాడు కాబట్టి ఆ మాట పలికారు అనుకున్నారు. కానీ ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం చూసినట్లయితే దాని అర్థం ఇట్ ఈస్ ఫినిష్డ్ అని రాయబడింది, కానీ ఆయన ఫినిష్డ్ అని రాయలేదు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఇది ముగించబడింది అని రాయబడింది, కానీ నేను మరణిస్తున్నాను అని రాయలేదు. ఏం ముగించబడినది అని చూసినట్లయితే యేసుప్రభు వారికి తండ్రి ఇచ్చిన పని మొత్తం పూర్తి చేశారని దాని అర్థం. అందుకని విజయోత్సాహంతో సమాప్తమైనది అని మాట పలికారు. ఫస్ట్ వచ్చేసరికి తండ్రి తనకు అప్పగించిన బాధ్యత ఏంటి. లోకాసు సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చూద్దాం.
చూసుకున్నట్లయితే ఎందుకు తండ్రి అప్పగించిన పని ఏంటంటే వేదకు సువార్త ప్రకటించడం కానీ, చెవిలో ఉన్న వారిని విడిపించడం కానీ, నలిగిన వారిని విడిపించడం కానీ, గుడ్డి వారికి సువార్త చెప్పడం కానీ, అపవాది క్రియలు ఏర్పరచడం కానీ, రోమిలకు రాసిన పత్రిక 10:4 ఉంది. ధర్మశాస్త్రం సమాప్తమైనది. తర్వాత వచ్చేసరికి బలులను కూడా సమాప్తం చేశారు. బలులు అంటే పాత నిబంధన ప్రకారం బలి అంటే ఏంటంటే ఒక మనిషి పాపం చేశాడంటే అతను ఏంటంటే ఒక గొర్రె పిల్లని కానీ, ఒక మేకని కానీ, ఒక కోడిని కానీ దాన్ని వధించి దాని యొక్క రక్తాన్ని ప్రధాన యాజకుడికి ఇస్తే ఆ ప్రధాన యాజకుడు పాపం చేసిన వ్యక్తి బదులుగా మొదలుపెడతాడు దేవుడికి. దాని ద్వారా తెచ్చిన ఆ రక్తాన్ని రక్త ప్రోక్షణ చేస్తే ఆ మనిషి యొక్క పాపం అనేది క్షమించబడుతుంది అనమాట. ఇలా చేస్తూ ఉన్నా కానీ ఆ మనిషిలో పాపం అనేది అతను చేస్తూనే ఉన్నాడు, కానీ ప్రాయశ్చిత్తం అనేది రావట్లేదు. అందుకని నా పాపాల కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి బలి అయ్యాడనమాట. ఇంకా ఏ బలి అర్పించాల్సిన అవసరం లేదు. 4 ప్రవచనాలు కూడా సమాప్తమైనవి. ప్రవచనాలు సమాప్తం అంటే కన్యా గర్భంలో జన్మిస్తారని, ఇంకొకటి ఏంటంటే శిలువ పైన ఇలాగా శ్రమం పొంది మరణిస్తారని ఆ ప్రవచనాలు కూడా సమాప్తమైనది అనమాట. తర్వాత సమాప్తమైనది అన్న మాట పలికిన తర్వాత దేవాలయం యొక్క తెర అనేది 2గా చీల్చబడింది. అంటే పాత నిబంధన ప్రకారం ఇది దేవాలయం అనుకుంటే పాస్టర్ గారు ఉన్న స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలం అంటారు. ఇక్కడ లోపల ఉన్నది ఏంటంటే పరిశుద్ధ స్థలం అంటారు, బయట ఉన్నదాన్ని ఆవరణం అంటారు అనమాట. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు ఒకడే ఉంటాడు. ఈ పరిశుద్ధ స్థలంలో వచ్చేసరికి యాజకులు ఉంటారు. ఆవరణంలో మనిషి మామూలుగా పాపం చేసిన వ్యక్తులు వాళ్ళు ఉంటారన్నమాట. ఎవరైనా ఈ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలం మధ్య ఒక అడ్డుగోడ లాంటిది తెర ఉంటుంది అన్నమాట. అది దేవుడే ఏర్పాటు చేశారు. మేబీ ఆదాం చేసిన పాపం ద్వారా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి పాపం చేశారంటే ఆ వ్యక్తి ఒక గొర్రె పిల్లని కానీ, మేకని కానీ, కోడిని కానీ దాన్ని వధించి దాని యొక్క రక్తాన్ని యాజకుడికి ఇస్తే ఆ యాజకుడు ప్రధాన యాజకుడికి ఇస్తారనమాట. ప్రధాన యాజకుడు ఆ వ్యక్తి బదులుగా ఏంటంటే ఆ వ్యక్తికి బదులుగా దేవుడికి మొరపెడతారు, తర్వాత ప్రార్థన చేస్తారనమాట. అయితే ఎప్పుడైతే యేసుప్రభువు సమాప్తం అని పలుకుతారో అప్పుడు ఆ దేవాలయం యొక్క తెర అనేది 2గా చీల్చబడింది. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే దేవునికి మనిషికి ఉన్న అడ్డు కూడా తొలగిపోయింది. ఇప్పుడు దేవుడు మనిషి సంధి కలిగింది. ఇప్పుడు ఎవరైనా దేవుని ఆవరణంలోకి వచ్చి స్తుతించవచ్చు, ప్రార్థించవచ్చు అని దీని అర్థం. 3ది వచ్చేసరికి తండ్రి తనకి ఇచ్చిన బాధ్యతని యేసుప్రభువు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారనేది ఒక ఉదాహరణ చెప్తాను అన్నమాట. ఏంటంటే యేసుప్రభువు వారు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు యేసుప్రభువు వారు మరియమ్మ యేసపు గారు యెరూషలేములోకి వెళ్తారు పస్కా పండుగ నిమిత్తం. అయితే ఆ పండుగ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్తారు. వాళ్ళతో పాటు యేసుప్రభువు వారు రారు. వాళ్ళు తర్వాత తిరిగి చూసినప్పుడు యేసుప్రభువు వారు కనిపించారు. వాళ్ళు ఏం చేస్తారంటే యేసుప్రభువు వారి కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు యేసుప్రభువు వారు అక్కడ యెరూషలేములో కనిపిస్తారు. అప్పుడు మరియమ్మ యేసయ్య ఇలా అంటారు, నీ కోసం మేము దుఃఖిస్తున్నాం, కనిపించట్లేదని మేము వెతుకుతున్నాం అంటే అప్పుడు యేసుప్రభువు వారు ఒక మాట చెప్తారు. ఏంటంటే లోకా సువార్త 2వ అధ్యాయం 49 వచ్చింది. అంటే ఇక్కడే అర్థమవుతుంది యేసుప్రభువు వారి వయసు ఎంత 12 సంవత్సరాలు. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే నేను నా తండ్రి పనుల నిమిత్తంలో ఉన్నానని చెప్తున్నారు. ఇక్కడ అర్థమవుతుంది యేసుప్రభువు వారికి తండ్రి ఇచ్చిన పని మీద ఎంత ఆసక్తిగా ఉన్నారు, దాన్ని ఎలా నెరవేర్చాలని ఎంత ఆసక్తి చూపిస్తున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు పిల్లల్ని చూసుకున్నట్లయితే సండే స్కూల్కి రండి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, మమ్మీ మేము ఆడుకుంటున్నాము మేము రాము అని చెప్తారు. కానీ యేసుప్రభువు వారు ఏం చెప్తున్నారంటే ఆ వయసులో ఉన్నప్పుడు తండ్రి ఇచ్చిన పనిని నిమిత్తంలో ఉన్నాడు అని చెప్తున్నారు. మనం కూడా తండ్రి ఇచ్చిన పనులు నెరవేర్చే వారిలాగా ఉండాలి. తర్వాత సమాప్తం అనే మాట ద్వారా నేర్చుకోవాల్సిన 4 అంశాల గురించి చెప్తున్నారు. ఒకటి వచ్చేసరికి లక్ష్యం, గోల్. రెండోది వచ్చేసరికి ఫోకస్, శ్రద్ధ. 3వది వచ్చేసరికి విధేయత, ఒబే టు గాడ్. 4వది వచ్చేసరికి దేవుని ఇచ్చిన పనిని ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ అది చేసేవారిగా ఉండాలి. ఫస్ట్ లక్ష్యం అంటే యేసుప్రభువుకి ఒక లక్ష్యం ఉన్నది. తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేయాలని తను అదే విధంగా తండ్రి అప్పగించిన బాధ్యతను పూర్తి చేశారు.
చేస్తారు. మనకు కూడా ఏంటంటే అలాగే మనకు కూడా లక్ష్యాలు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు లైఫ్లో సెటిల్ అవ్వాలని, జాబ్ రావాలని, మంచి పొజిషన్లో ఉండాలని. అయితే ఈ లక్ష్యం మంచిది, ఇది కూడా సాధించాలి. అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆత్మను రక్షించడం, అది దేవుని పని చేయడం కూడా ఒక లక్ష్యమే. అయితే ఇప్పుడు ఒక ఇంట్లో తీసుకున్నట్లయితే ఒకరు రక్షింపబడితే ఇంకొకరు రక్షింపబడరు. అంటే భార్య రక్షింపబడితే భర్త రక్షింపబడరు, భర్త రక్షింపబడితే భార్య రక్షింపబడరు, వీళ్ళిద్దరు రక్షింపబడ్డారంటే పిల్లలు రక్షింపబడరు. అయితే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ భార్య రక్షింపబడింది, భర్త రక్షింపబడినప్పుడు భార్య చర్చికి రా, అదే రక్షణ పొందు అని చెప్తున్నా అతను వినట్లేదు. అని మనం పట్టించుకోకుండా ఉండకూడదు. అవును, మనం చెప్తే వినడు, కానీ మనం ప్రార్థన చేస్తే ప్రార్థన వల్ల ఇది సాధ్యం అవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సెయింట్ అగస్టిన్, అతని జీవితం గురించి చెప్తాను. సెయింట్ అగస్టిన్ అతను ఏంటంటే తన తల్లి ఏంటంటే కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఏంటంటే వాళ్ళ కుమారుడు గొప్ప సేవకుడు అవ్వాలని. కానీ వాళ్ళ కుమారుని చూసినట్లయితే అతను పాపంలో మునిగిపోతారు. అంటే ఏంటంటే స్త్రీలతో సాంగత్యం కానీ, తాగడం కానీ, వ్యభిచరించడం కానీ చాలా పెద్ద భయంకరమైన పాపాలు చేస్తూ ఉంటాడు. తల్లి చేసిన బాధల్ని ఏంటంటే చూసి అపహసిస్తూ ఉంటాడు. అయితే అయినా కానీ తల్లి ఏం పట్టించుకోకుండా అతను ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటుంది. అయితే అతనికి ఏంటంటే ఒక యాక్సిడెంట్ అనేది జరుగుతుంది అన్నమాట. అది భయంకరంగా ఉంటుంది యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో అప్పుడు అతనికి దేవుడు గుర్తుకొస్తాడు. అప్పుడు అతను మానవసు చెందుతాడు. మానవసు చెంది ఏంటంటే అది మానవసు చెందడమే కాదు, ఇంకా అనేక ఆత్మలు రక్షించేటట్టు చేస్తాడు. మనం కూడా మనకు అసాధ్యం అవ్వచ్చు, వాళ్ళు మానవులు అనుకోవచ్చు, కానీ దేవునికి ప్రార్థన చేసుకుంటే ఏదో ఒక రోజు వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. తర్వాత ఫోకస్, శ్రద్ధ. అంటే లక్ష్యం సాధించాలంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి, అదేవిధంగా ఎన్నో శ్రమలు వస్తాయి. శ్రమలు ఆటంకాలు వచ్చినాయి అని మనం మధ్యలోనే విడిచిపెట్టే వాళ్ళంగా ఉండకూడదు, కానీ శ్రద్ధ కలిగి ముందుకు సాగే వాళ్ళంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టూడెంట్స్ విషయానికి వచ్చారంటే వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది. జాబ్ కానీ లేకపోతే మంచి పొజిషన్ కానీ ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది. అయితే వాళ్ళకి శ్రమంగా ఒక ఎడిక్షన్ అనేది ఉంటుంది. ఏంటంటే లవ్ అని కానీ లేకపోతే డ్రింక్ అని కానీ ఫ్రెండ్స్ కానీ ఇలాంటివన్నీ వచ్చేసరికి ఏంటంటే ఆ ఎడిక్షన్స్ గురించి ఏంటంటే టైం అంతా వేస్ట్ చేసుకొని వాళ్ళు లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి సరైన శ్రద్ధ లేకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ మనం లక్ష్యం సాధించేటప్పుడు శ్రద్ధ కలిగి ఉండాలి. తర్వాత మూడవది విధేయత, ఓబే టు ద గాడ్. అంటే ఏదైనా సాధించాలంటే ముందు దేవునికి విధేయత కలిగి ఉండాలి. యేసుప్రభువు కూడా తనకు శ్రమలు కలుగుతాయని తెలుసు కానీ తనని అప్పగించిన వారికి విధేయత నెరవేరుస్తారు. నాలుగోది వచ్చేసరికి దేవుడు తనకు అప్పగించిన దేవుడు మనకి అప్పగిస్తారు. ఏదో ఇది నెరవేర్చి మధ్యలో శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చిందని మధ్యలో విడిచిపెట్టకుండా దేవుడు పనులు చేసేవారుగా ఉండాలి. కొద్దిమంది దేవుడు తెచ్చుకున్నారు. దేవుడు పలికిన మాటల్లో 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 44 నుండి 46. అప్పుడు రమారమి మధ్యాహ్నమైంది. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మింది. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగింది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాడు. దేవుడి చిన్న వాక్యం. ఆఖరి మాట 7వ మాట ధ్యానించడానికి ఏ స్త్రీలు అయితే అందరూ క్లాస్ ముందుగా గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం. దీనికి అర్థం తెలుసుకుందాం. ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన రోజు, అంటే ప్రభువారు మరణించిన రోజు. మన పాపాల నిమిత్తం మన కోసం మనకి బదులుగా ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి మనకి నిత్య జీవనం ఇస్తారు. లూకా సువార్త 23వ అధ్యాయం 44వ వచనం. అప్పుడు రమారమి మధ్యాహ్నమైను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. యేసు ప్రభు వారిని కొండపైన సిలువ వస్తున్న సమయంలో ఆయన సమాప్తమైనదని చెప్పినప్పుడు యెరూషలేములో దేవాలయపు తెర పైనుండి కిందికి నడిమికి చినిగెను. ఆ తెర మానవ మాత్రులు ఎవ్వరి వలన
అది చెందలేదు. ఓన్లీ యేసు ప్రభు వారికి మాత్రమే అది సాధ్యము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరినూ తండ్రి యొద్దకు రాడు. ఆయనదే నేనే మార్గము అని చెప్పి యేసు ఆ దర్శనంకి తెలియజేశాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని ఆయన ఇలా చెప్పి ప్రాణం విడిచింది. యేసు ప్రభు వారు జీవించిన జీవితం సమర్పణ కలిగిన జీవితం. ఆయన 30 సంవత్సరాల వరకు కుటుంబానికి లోబడి జీవించారు. మిగతా 3.5 సంవత్సరంలో తండ్రి చిత్తం కొరకు జీవించారు. ఈ చివరి మాటల్లో ఆయనకి ఇచ్చిన 7 అధికారంలో తన ప్రాణాలను పెట్టటకు మరలా తీసుకోవడం అధికారంలో ఉపయోగించము. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఎవడనూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుకొనిచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలుగు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలుగు, నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందితనని. 39 కొరడా దెబ్బలు కొట్టారు ఆయన. తలపైన ముళ్ళ కిరీటము యెరూషలేము వీధిలో నుండి గోల్గొతా వరకు ఆయన సిలువతో నడిపించారు. కాళ్ళకు చేతులకి మేకులు కొట్టారు, బలంతో పక్కలో పడిచారు. కానీ ఇవేవి ఆయనను చంపలేదు. ఆయనంతటా ఆయనే తన ప్రాణమును దేవునికి అప్పగించుకున్నాడు. ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకే మరలా పోవును. యేసు ప్రభువారు నిష్కల్మషంగా తన ఆత్మను తిరిగి దేవునికి అప్పగించారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం. ప్రభువుని వచ్చి మొదలెడుతూ, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని శ్రమను పరీక్షగా వారు అతనిని రాళ్ళతో కొట్టిరి. శ్రమను చనిపోయే ముందు యేసు ప్రభు వారికి ప్రార్థన చేసుకున్నాడు. దేవా నా ఆత్మ, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని చెప్పి శ్రమను మొదలుపెట్టుకున్నాడు. అలాగే మనం కూడా మన ఆత్మను నిష్కల్మషంగా దేవునికి అప్పగించాలి. 1వ పేతురు 4వ అధ్యాయము 19వ వచనం. దేవుని చిత్త ప్రకారము బాధపడవారు సృష్టికర్తకు తన ఆత్మను అప్పగించుకోవాలి. క్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తము ప్రకారం జరిగించారు కాబట్టి తన ఆత్మను లేఖనం ప్రకారం తండ్రి చేతికి ఆత్మను అప్పగించుకున్నాడు. యేసు ప్రభువారు మొదటగా తండ్రి అనే మాటతో మొదలుపెట్టి తండ్రి అనే మాటతోనే ముగించారు. ఈ 7వ మాట నుండి మనం నేర్చుకోవాల్సింది, ప్రతిరోజు ప్రార్థనతోనే మొదలుపెట్టి ప్రార్థనతోనే ముగించుకోవాలి. మన ఆత్మను నిష్కల్మషంగా దేవునికి తిరిగి